హాయ్. ఇంతకీ ఎవరు నువ్వు? నేను రోజు ఇక్కడ జాగింగ్ చేస్తూ ఉంటా. ఓకే. చాలా రోజుల నుంచి నేను చూస్తున్నా, బోర్ కొడుతుంది ఒకదాన్ని చేయడానికి. ఈ రోజు నుంచి మన ఇద్దరం కలిసి చేద్దామా? అది ఓకే? ఓకే, ష్యూర్. ఓకే. కూర్చుందాం పదా. ఇంకేదక్క సంగతులు? చెప్పాలరా నువ్వే. ఎలా చదువుతున్నావు? సూపర్ చదువుతున్నా. అవునా, ఏ క్లాస్ ఇప్పుడు? నేను 10th. 10th. ఓకే. ఫ్రెండ్స్ తో అవుటింగ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? వెళ్తున్నావా? చెయ్యట్లే అక్క, నార్మల్ చూస్తా. ఏ మూవీస్ చూసావు రీసెంట్ గా? రీసెంట్ గా పుష్ప 2 అలాంటివి వచ్చాయి కదా, అలాంటివన్నీ చూస్తున్నాం. ఇంకేంటి మరి అయితే? చెప్పాలక్క నువ్వే. వెదర్ చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్ బాగుంది మన ఊరికి. అక్కడ చూడ అన్ని చాలా బాగున్నాయి కదా, నేచర్ అంతా. చూడ అక్కడ పక్షి భలే ఉంది కదా. ఈ వావ్ బాగుంది. ఫోన్ ఆన్సర్ చేయొచ్చు కదా అక్క. నార్మల్ కాల్ అదే, ఏం పర్లేదు. ఓకే. ఇంకా చెప్పాలక్క నువ్వే. రేపు మళ్ళీ సేమ్ టైం జాగింగ్ వచ్చేస్తావా? వచ్చేస్తా. ఓకే, కలిసి చేద్దాం. చేద్దాం. ఇంకా చెప్పాలక్క నువ్వే. ఏముంటాయి? నువ్వు వెళ్తున్నావా బయటికి? నేనా? ఇంకా చూడాలి, ఆలోచిస్తున్నాను. మాల్ కి వెళ్దాము, షాపింగ్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. ఇంకా నేను కూడా ఆల్రెడీ చేసేసా. అవునా, ఏం తీసుకున్నావు? నేను డ్రెస్సెస్ చాలా తీసుకున్నా. అవునా, వెస్టర్న్ వేరా? 3 times మిస్డ్ కాల్స్ వచ్చాయి కదా అక్క, లిఫ్ట్ చేయొచ్చు కదా. నార్మల్ కాల్, జస్ట్ నార్మల్ కాల్. 3 times కాల్ చేశారు మరి. ఎవరు? నా బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్సా? యా, బాయ్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్? యా. బాయ్ ఫ్రెండ్స్ అంటే ఎంతమంది? 3 మిస్డ్ కాల్స్ వచ్చాయి కాబట్టి 3 బాయ్ ఫ్రెండ్స్. 3 బాయ్ ఫ్రెండ్సా? యా. ఎందుకు ఉండకూడదు? 3 మెంబర్స్ ఏంటి, 300 అయినా ఉంటారు. 300 మెంబర్సా? ఎస్. 300 మెంబర్సా? బాయ్స్
300 మెంబర్స్. బాయ్స్ కి ఒక్కొక్కరికి 5-6 మెంబర్స్ ఉంటారు. ఆ? మనకి ఉంటే తప్పేంటి? ఇంత జెన్యున్ గా 3 మెంబర్స్ ఎలా అక్క? వాళ్ళందరూ ట్రూగా లవ్ చేస్తే ట్రూవా? ఈ రోజుల్లో ఎవరు ఉన్నారమ్మా ట్రూగా లవ్ చేసే వాళ్ళు? ఉం? ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది. 3 మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటే ఒకళ్ళు ఫస్ట్ వన్ రిచ్, వెరీ రిచ్ బాయ్ ఫ్రెండ్, చాలా లగ్జరియస్ ఖర్చు పెడతాడు, నా రిక్వైర్మెంట్స్ అంతా ఫుల్ఫిల్ చేస్తాడు, బాగా చూసుకుంటాడు. సెకండ్ బాయ్ ఫ్రెండ్ ఏమో కాలేజ్ లో పరిచయం అయ్యాడు, తను చాలా అంటే చాలా అనుమాన పక్షి. ఫ్యామిలీలో ఎవరు కాల్ చేసినా సరే తను అనుమానిస్తూనే ఉంటాడు, అంత అనుమానం. థర్డ్ బాయ్ ఫ్రెండ్ అంటావా, వెరీ పువర్, కానీ చాలా స్వచ్ఛమైన ప్రేమ. అంటే చాలా పడి చేర్చేంత ప్రేమ ఉంది, నన్ను ఒక దేవతలా చూస్తాను తను. ఫస్ట్ ఇద్దరు వదిలేసినా సరే థర్డ్ బాయ్ ఫ్రెండ్ వదలడు, అంత ఇష్టమేనంటే. అంటే ఒకళ్ళు రిచ్, ఒకళ్ళు మిడిల్, ఒకళ్ళు పూర్. ఎస్. సరే అక్క, నేను వస్తాను అయితే. ఏరా రేపు వస్తావా జాబ్ కి సేమ్ టైం కి? చూస్తాను అక్క, 10th కదా, అవును. 10th ఎగ్జామ్స్ అటు ఉంటాయి. వస్తాను అక్క. ఓకే ఓకే, మంచిది. హలో. అరే అన్నయ్య, నీకు పెద్ద విషయం చెప్పాలరా. అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. 3 కాదురా, 300 మందిని ప్రేమించద్దంట. అస్సలు వద్దురా, అమ్మాయిని వదిలే. అసలు అమ్మాయిని వదిలేదంటే అస్సలు ఒప్పుకోనరా. వదిలేరా ప్లీజ్ రా, వదిలేని అసలు ఒప్పుకోనరా, వదిలేరా. స్వీటీ, మొత్తం చెప్పేసావా? నా పేరు నీకే తెలుసు? మీ అన్ని స్టేటస్ డైలీ చూస్తాను కదా, సిస్టర్ అని పెట్టుకుంటాడు. నాకు 3 బాయ్ ఫ్రెండ్స్, 300 బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేదంతా అబద్ధం. ఏ అమ్మాయి అయినా సరే అలా ఆలోచిస్తుందా? నాకు ఆ థాట్ కూడా లేదు. మీ అన్నయ్యని సిన్సియర్ గా లవ్ చేసిన నన్ను మీ అన్నయ్య చాలా టార్చర్ పెట్టాడు, చాలా అనుమానించాడు. ఒక కస్టమర్ కేర్ కాల్ చేసిన, ఒక ఫ్రెండ్ తో మెసేజ్ చేసిన, మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో మాట్లాడినా సరే పిచ్చి పిచ్చిగా అనుమానం చేసేవాడు. మీ అన్నయ్యని ఇంకా మెసేజ్ గానీ కాల్ గానీ చేయొద్దని చెప్పేసి